ఆహ్, ఈ వీడియోలో ఇంతకుముందు మనం ఒక వీడియోని తెలుగులో ఉన్న వీడియోని ఇక్కడ వీడియో డబ్బింగ్ అనే ఆప్షన్ దగ్గరకొచ్చి అప్‌లోడ్ చేసిన తర్వాత మనకు తెలుగులో ఉన్న వీడియో ఇప్పుడు ఎలాగా కన్వర్ట్ అయిందో మీరొకసారి చూడొచ్చు. For our currently trying to get a job does not matter if they are degree holders or BTech graduates. This something anyone can learn. You just need computer knowledge and good communication skills. Okay, and along with that you need coding skills. Okay, but reality is different. Okay, so you must adapt, train yourself well and build. Okay, YouTube videos are there, some Udemy courses exist. Okay, we have many online platforms. There are. Okay, so if you are capable, you should train on your own. Okay, train yourself. Maybe if you are ready and a job will automatically get when there are openings. So as a fresher or trying, if you should have multiple. Like Java basics. For our current ఎలాగైతే మనం ఒక తెలుగులో ఉన్న వీడియోని మనకు ఇంగ్లీష్‌లో ఆటోమేటిక్‌గా మనమైతే అప్‌లోడ్ చేసి ఇవైతే మనం డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్‌లోడ్ అనంగానే నాకిదైతే ఇంగ్లీష్‌లోకి డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. సో, ఇలాంటి ఫీచర్స్ అనేది మనం ఈ ఒక్క ఏఐ టూల్‌తో మనం ప్రతిదాన్ని కూడా మనం అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు చూస్తే వీడియో డబ్బింగ్ అనేది నేను క్లిక్ చేయంగానే ఇక్కడ మనకు వాచ్ ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఫుల్ యాక్సెస్ అని ఉంది. ఫుల్ యాక్సెస్ అంటే అసల ఇది ఎంత మంత్లీ ప్రీమియమా? అంటే ఈ ప్రతీది మనకు ఇక్కడ నేను సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోలేదు. డిఫాల్ట్‌గానే నేను దీంట్లోకి లాగిన్ అయ్యి ఇదైతే చేశాను. మీరు కూడా బేసిక్ ఎడిటింగ్ గాని, వీడియో ఎడిటింగ్స్ మనకు చేసుకోవడానికైతే ఇది చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అని నేనైతే ఫీల్ అయితున్నాను. ఎవరైతే ఈ వీడియో ఎడిటింగ్ కోసం లేదంటే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్స్ కోసం చూస్తున్నారో ఇదైతే చాలా యూజ్‌ఫుల్. ఇక్కడ మనకు లిమిట్స్ కూడా ఉంటాయి. మనకు అంటే మనకి ఎంత అంటే మనం ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని రిక్వెస్ట్‌లయితే పర్ డేకి ఎన్ని రిక్వెస్ట్‌లుంటాయి. ఓకే. దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఒకాళ ఇది తీసుకోవాలనుకుంటే ఎంతెంత అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను 60 రిక్వెస్ట్ పర్ మినిట్ అయితే ఉంది. ఈ ఫ్రీ ప్యాక్‌నైతే నేను యాక్టివేట్ చేసుకున్నాను. ఎవరైతే ప్రో వర్షన్ గానీ, బిజినెస్ వర్షన్ గానీ తీసుకోవచ్చు. అంటే ఈ అమౌంట్ అయితే మనం పే చేస్తే మనకి ఏదైతే ఇవన్నీ కూడా రిమైనింగ్ ఫీచర్స్ కూడా మనకు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తాం. మనకు మనకు ఫైల్ అప్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని మనకు ఆ ఫైల్‌లో ఉన్న ఇమేజ్‌ని బేస్ చేసుకొని ఒక టెక్స్ట్‌ని జనరేట్ చేయడం గానీ, ఓకేనా? అవన్నీ కూడా మనకు డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఈ యొక్క ఏఐ టూల్‌లో మనకు చాలా యూజ్‌ఫుల్. అందరికి కూడా ఇది చాలా హెల్ప్ అయితది యాక్చువల్‌గా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.